హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిస్టోజెమ్ సిరప్ అనేది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఉపయోగించే ఒక ప్రముఖమైన ఔషధం. ఇందులో ముఖ్యంగా ఫంగల్, డయాస్టేస్ మరియు పెప్సిన్ అనే రెండు రకాల డైజెస్టివ్ ఎంజైమ్లు ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు ఈ ఎంజైమ్లు ఆహారాన్ని విడగొట్టి శరీరానికి శక్తిని ఇచ్చేలా చేస్తాయి. డయాస్టేస్ అనేది ఆహారంలోని పిండి పదార్థాలను సాధారణ చక్కెరలుగా మారుస్తుంది. అలాగే పెప్సిన్ అనేది ప్రోటీన్లను చిన్న చిన్న పెప్టైడ్గా విడగొట్టి సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఎంజైమ్లు తగ్గినప్పుడు లేదా పనిచేయనప్పుడు ఈ సిరప్ బయట నుంచి ఈ లోపాన్ని భర్తీ చేస్తుంది. ఈ మందును ప్రధానంగా అజీర్తి సమస్య ఉన్నవారికి డాక్టర్లు సిఫార్సు చేస్తారు. కడుపు ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ పట్టేసినట్లు అనిపించడం, పుల్లటి తేన్పులు రావడం మరియు ఛాతీలో మంట వంటి లక్షణాలను తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంతమందికి కొద్దిగా తిన్నా సరే కడుపు నిండుగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఇది ఆహారాన్ని త్వరగా అరిగించడానికి సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యం తర్వాత కోలుకున్న వారికి లేదా వయసు పైబడిన వారికి జీర్ణశక్తి మందగించినప్పుడు ఈ సిరప్ బాగా సిరప్ను సాధారణంగా భోజనం చేసిన వెంటనే లేదా డాక్టర్ సూచించిన సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి వాడే ముందు బాటిల్ను బాగా షేక్ చేయడం ముఖ్యం. డాక్టర్లు చెప్పిన మోతాదులోనే దీన్ని మేనేజింగ్ కప్పుతో కొలిసి తీసుకోవాల్సి ఉంటుంది. మోతాదు ఎక్కువైతే కడుపులో ఇబ్బంది కలగవచ్చు. ఈ మందు తీసుకునేటప్పుడు ఆల్కహాల్కి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి మందు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది చాలా వరకు సురక్షితమైన మందు అయినప్పటికీ కొంతమందిలో కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. వికారం, చర్మంపై దద్దులు రావడం, కడుపు నొప్పి, విరోచనాలు లేదా గొంతువాపు వంటి అరుదుగా సంభవించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే లేదా ఎక్కువ కాలం పాటు ఉంటే వెంటనే వాడడం ఆపివేసి వైద్యుని సంప్రదించాలి. అలాగే ఇందులో ఫ్రక్టోజ్ లేదా సుక్రోజ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి డయాబెటిక్ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా దీన్ని వాడకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నవారు సొంత వైద్యం చేసుకోకుండా తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే దీన్ని వాడవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అరిస్టోజెమ్ గురించి పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.